వాళ్ళిద్దరికి ఏదో డిస్ప్యూట్ ఉంటూ రకరకాల ఆలోచనలు చేస్తూ వచ్చారు నా దగ్గరికి. ఆయన ఏమంటారు, గురుగారు నేను సన్యాసం తీసుకుంటాను గురుగారు అన్నారు. సన్యాసం తీసుకోవాలంటే ఇక్కడ రూల్స్ ఉన్నాయి. గృహస్థాశ్రమం వచ్చిన తర్వాత ధర్మపత్ని యొక్క సైన్ లేకుండా సన్యాసంలో తీసుకో. ఒకవేళ గృహస్థాశ్రమానికి రాకపోతే తల్లి పర్మిషన్ కావాలి, ఆ యొక్క మాతృమూర్తి యొక్క పర్మిషన్ కావాలి. వీళ్ళిద్దరు పర్మిషన్ లేకపోతే సన్యాసం తీసుకున్న ఈజ్ గుండు సున్నా, ఆ సన్యాసం అంటారు అక్కడ. కాబట్టి ఈ రెండు ఉన్నదానికి అందుకనే అమ్మ సంతకం పెడితే నేను చేసుకుంటానే అన్నారు. అప్పుడు దాకా విపరీతమైన కాంట్రవర్సీ తీసుకున్నారు. ఇప్పుడు సరే ఒక 3 రోజులు ఆగిరండి అని చెప్పినాం. ఈయన వచ్చేసాడు, గురుగారు నేను సన్యాసం తీసుకుంటాను, ఎట్టి పరిస్థితులను ఆగను, అది ఇది అన్నాడు. సరే ఆ విషయం మీద వచ్చాడని చెప్పి 2 నిమిషాలు అలా పుస్తకించేసి ఆ విషయాన్ని కూడా పరిశీలన చేసిన తర్వాత చెప్పాం. ఒక అరగంట అయిపోయింది. అక్కడికి అయిపోయిన తర్వాత సరే పోనీలే, మీ ధర్మపత్ని ఏదో తప్పు తెలుసుకొని వచ్చి నీ కాళ్ళ మీద పడింది అనుకోండి, మరి ఏమన్నా మీకు క్షమాగుణం ఉందా అని అడిగారు నేను. సరే ఆమె వచ్చింది, కాళ్ళ మీద పడింది, ఏం చేస్తామంటే సరే ఎక్కడ క్షమిస్తాలేండి అన్నాడు. అరగంట ముందు సన్యాసం, ఇప్పుడు ఓం నమః శివాయ. ఇట్లా ఉంది స్కూల్ ఇక్కడ.